ముద్దు ముద్దు మాటలాడి ముగ్గులోకి దింపి జామకాయ దంపినట్టు గుండెకాయ దంపి అడుగుతున్న ఇవ్వకుండా పట్టుకెళ్ళిపోతాందే. ఆ పిల్లి కళ్ళ దొంగ పిల్ల హ్యాండ్ ఇచ్చినాదే. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ 4 మైళ్ళ 2700 ప్లస్. ఓకే, మనం ఇప్పుడు కొన్ని సెల్ఫీ పోజులు ఇద్దామా? కమాన్ రండి. రెడీ? ఇట్లా రెడీ. నెక్స్ట్ చేంజ్ పోజ్, చేంజ్ నెక్స్ట్ పోజ్. ఇంకేం పెడతారే మీరు? మీరే పెట్టిలా ఇలా ఇలా. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు వెళ్ళండి, నేను పవర్డ్ బై చెప్పాలి. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుడ్లు. 4 మైళ్ళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మా కార్యక్రమానికి ఫుల్ కూల్ బేబ్స్ వచ్చారు. బేబ్స్ ఎవరో కనుక్కుందాము. హై బేబే. హలో. హలో బేబే. హలో. ఏంటి నీ కళ్ళజోడు నల్లగా లేకుండా పచ్చగా ఉన్నాయి? కొంచెం యూనిక్ గా ఉండాలి అందరిలో అందరికి. ఓకే, చెప్పు బేబీ నీ గురించి. నా పేరు కాంతి లోక్షిత, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, నీ పెట్ నేమ్ ఏంటి బేబే? పెట్ నేమ్ చింటూ. ఓ, అది కుక్క? నేనే కుక్క కాదు, పిల్లి కాదు, రెండు కాదు. నేను అడిగింది నీ పెట్ నేమ్, అంటే నువ్వు పెంచుకుంటున్నటువంటి పెట్ నేమ్ ఏంటి అని. అసలు మీ అంత టాలెంట్ మాకుంటే చెప్పేసాను కదా. సో హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ సింగింగ్. ఆన్లైన్ రేడియోలో వన్ డే ఆర్జే అనే షోకి ఆర్జేయింగ్ చేస్తుంటాను. పాపం వన్ డే లోనే అయిపోయిందా? లేదు, ఎవ్రీ సండే నాతో పాటు కొత్త పర్సన్ వచ్చి చేస్తూ ఉంటారు అనమాట షో. వన్ డే ఆర్జే, బాగుంది, గుడ్. ఎస్, నేను 365 డేస్ విజే. ఓకే, హే బేబీ నస్రీన్, ఎలా ఉన్నావు? ఫైన్. బాగున్నావా? చెప్పు నీ గురించి. నా పేరు నస్రీన్, నేను నల్గొండ నుంచి వచ్చాను. నీ కళ్ళే కదా మూసేసా, పళ్ళు మూసేసా, పెట్టావేంటి? ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్. ఓకే. హే మేడ్చల్. హాయ్. హాయ్. పాప మేము కళ్ళ కన్నా పెద్ద కళ్ళజోడు పెట్టేశారు. కనిపిస్తుందా? కనిపిస్తుంది. నేను ఏ కలర్ చీర కట్టుకున్నా? లైట్ ఆరెంజ్. నేను ఎవరిని? సుమా. అమ్మయ్యా, చెప్పు. నా పేరు రుచిత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఓ గుడ్. వాడదాం. సింధు. హాయ్. నా పేరు సింధు, నేను సూర్యాపేట నుంచి వచ్చాను. బీటెక్ అయిపోయింది. హాబీస్ మూవీ చూడడం. హాబీస్ మూవీస్ చూడడం. మూవీస్ చూడటమా? అదేమో హాబీ. అబ్బా. ఏయ్, ఇప్పుడు రౌండ్లు. సో ఇప్పుడు మీరు బేసిక్ గా స్టార్ మహిళ అనే షో హోస్ట్ చేస్తున్నారు కదా. స్టార్ పురుషులు రాజీవ్ కనకాల గారు హోస్ట్ చేస్తే అబ్బాయిలు వస్తే వాళ్ళ గిఫ్ట్లు కూలర్లు ఇవి కాకుండా బియర్ బాటిల్ లాంటివి ఇస్తే ఎలా ఉంటుందో మేము చేసి చూపిస్తాం. చూసుకో, తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. ఏం పర్లేదు, మొదలెట్టు. ఇప్పుడు నువ్వు యాంకర్వి. యా, నేను యాంకర్. అక్కడ సేమ్ యాజ్ యూజువల్ మీరు ఎలా వస్తారు అలాగే వచ్చేసి. ఓకే, మా ఆయన ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? ఒక పురుషుడు ఉన్నాడు అంతే. లేదు లేదు, ఎంత మంచి డీసెంట్ గా రాజీవ్ గారి రేంజ్ ఆ రేంజ్ లో ఉంది. ఇప్పుడు అంతకు మించి పైకి తీసుకెళ్తాం. ఓకే, తీసుకెళ్ళు. స్త్రీలైతేనే ఇట్లా లైన్ లో చేస్తారు, పురుషులైతే అడ్డదిడ్డంగా చేస్తారు. మీరు మళ్ళీ డాన్స్ చేయాలి. ఓకే, డన్. రెడీ. స్టార్ట్ మ్యూజిక్.
కదా, స్టార్ పురుషులు 3000 ప్లస్. స్టార్ పురుషులు కూడా 3000 అయిపోయాయి అప్పుడే. ఓ సారీ, అంటే 2700 కలుపుకున్నారా మీరు? కాదు, బేసిక్ గా స్టార్ మహిళ క్రాస్ చేయాలి కదా, అందుకే వెంటనే డైరెక్ట్ 3000 ఎపిసోడ్. ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుందాం. వెళ్ళండి మా అమ్మానా, వెళ్ళండి అయ్యా. అయ్యా నేను అబ్బాయిలు కూడా అమ్మానే అంటాను. మామా ఎల్రు మామా, మామ యూ టెల్ యువర్ ఇంట్రడక్షన్ రే. నా పేరు అఖిల్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. చూస్తున్నారా కింద సరే సరే, నా పేరు అఖిల్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ విత్ మాస్ సాంగ్స్. సరే అమ్మాయిలు అయితే ఎక్కువ సేపు చెప్తారు, అబ్బాయిలు కరెక్టే. నా పేరు రాహుల్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అది కబాలి రేంజ్ లో ఉంటుంది. నా పేరు హృదయనాథ్ రెడ్డి, నేను మిరల్గూడ నుంచి వచ్చాను. సో ఇప్పుడు మీరు ప్లేసెస్ కి వెళ్ళండి, ఇక్కడ స్క్రీన్ పైన ఒక బొమ్మ చూపిస్తాం, హీరోయిన్ అయినా హీరోయిన్. సో ఎవరో మాత్రం గుర్తుపట్టండి. ఓకే, స్క్రీన్ పైన బొమ్మ వేసుకోండి అమ్మా. బజర్ బజర్ మేము వేసుకున్న ట్యాగ్ చేస్తాంలేండి. బజర్ సౌండ్ అవుట్ చేస్తారు డర్ అని. నేను వేస్తా. వద్దు మీరు అసలు వద్దు. డర్ డర్. నువ్వు హృదయనాథ్ రెడ్డి, ఆన్సర్ ఏంటి? కాజల్. ఏ కాదు మామ, తమన్నా. నిన్ననే పక్కలో ఒకరు చూసిన చాలా సార్లు. మామ నేను కూడా బాహుబలి 2 లో నిన్ననే చూసిన. రమ్యకృష్ణ అనిపిస్తోంది, నాకెందుకో రమ్యకృష్ణ అనిపిస్తోంది. ఏ రమ్యకృష్ణ కాదు సార్. రూల్స్ చెప్పలే మేడం సార్ లాంటి ఎంత మంచిగా గుర్తుపడతాం. అది కూడా కరెక్ట్. ఏం మాట్లాడుతున్నా, యాంకర్ మీద బుద్ధి ఉందా? బాహుబలి 2 చూసిర్లే మీరు? అదంతా వదిలేద్దాం. డైరెక్టర్ గారు కూడా అయి ఉండేది కదా అసలు, ఎప్పుడో గొడవ అయిపోయేది ఫస్ట్ రౌండ్ లోనే. సరే ఈ రోజు మన విన్నర్ నేను నొక్కిన బజర్ బజర్ నొక్కింది ఆమె, ఆన్సర్ చెప్పింది. అక్కడ గెలిపిస్తావు, నేను కదా చెప్పింది. అరే నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పిన కరెక్ట్ ఆన్సర్. మామ నేను విన్ అయినా పక్క నైట్ కదా. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. సో ఈ రోజు మన అఖిల్ స్టార్ పురుషుడిగా కంగ్రాచులేషన్. సుబద్దలైపోయే లిప్పుకున్న సుబద్దలైపోయే, బాక్స్ బద్దలైపోయే, నీకు నాకు టాక్స్ బద్దలైపోయే. అయిపోయింది ఇంక మీరు రావచ్చు. అందుకే స్టార్ పురుష్ చేయకుండా స్టార్ మహిళే చేస్తున్నారు. అందుకే ఇప్పుడు అర్థమైంది కదా మీకు? అది మ్యాటరు. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే, సో మొదలెట్టేస్తున్నాము. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ముందు నజరీన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బ్యాంక్ లో ఏం దాచుకుంటారు? రాళ్ళు. కొమ్ములు ఎవరికి ఉంటాయి? మనకే. ఫిల్టర్ లో నీళ్లు ఎందుకు పోస్తారు? పాస్. గులాబీ పువ్వు దేనికి పూస్తుంది? పాస్. షాపింగ్ ఎందుకు చేస్తారు? పిచ్చిలేస్త్రి. నీళ్ల ఉపయోగం ఏమిటి? పాస్. స్టాలిన్ సినిమా హీరోయిన్ ఎవరు? పవన్ కళ్యాణ్. పక్షులు చెట్లు. టైమప్. బ్యాంకుల్లో రాళ్లు దాచుకుంటారు, కొమ్ములు మనకొస్తాయంట. ఫిల్టర్ లో నీళ్ళు ఎందుకు పోస్తారంటే పాస్ చెప్పింది. గులాబీ పువ్వు దేనికి పూస్తుంది? పాస్. షాపింగ్ పిచ్చిలేసి చేస్తారంట. అయితే ప్రపంచంలో సగం మంది ఆడవాళ్ళకి పిచ్చి. నీళ్ళ ఉపయోగం ఏంటి? పాస్. మాక్సిమం నంబర్ ఆఫ్ పాసులు తీసుకున్నావు నువ్వు. కంగ్రాచులేషన్స్. ఇన్ని పాసులు ఎందుకు? ఎక్కడికెక్కడికి వెళ్తాను? పాస్ అవుతా కాబట్టి సబ్జెక్ట్స్. అబ్బా, ఈ పాసులతో సబ్జెక్టులు పాస్ అవ్వరు. కనీసం బస్ ఎక్కితే కూడా ఉపయోగం ఉండదు అసలు. స్టాలిన్ సినిమా హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. 4 రాంగ్ 40 పాయింట్లు. సింధు రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అప్పు ఎప్పుడు తీర్చాలి? కావాల్సినప్పుడు. జగడం సినిమా హీరో ఎవరు? నేనే. సావిత్రి ఏ సినిమాలో ఉంది? స్టాలిన్. బన్నీ హీరో ఎవరు? పాస్. ఎస్వి రంగారావు ఏం చేసేవారు? మ్యూజిక్ డైరెక్టర్. కృష్ణ ఏ సినిమాలో ఉన్నారు? రాజా. లాఠీని తెలుగులో ఏమంటారు? పాస్. బొమ్మలు వేడితో ఆడుకుంటాయి. టైమ్ అప్. అయ్యయ్యో, చాలా నెమ్మదిగా అంటే గట్టిగా కాకుండా చెప్పావు. అప్పు ఎప్పుడు తీర్చాలి? కావలసినప్పుడు. ఇది కరెక్టే. జగడం సినిమా హీరోయిన్ ఎవరు? నువ్వే. సావిత్రి ఏ సినిమాలో ఉంది? స్టాలిన్ సినిమాలో అంట. మొన్న నటించిన చిరంజీవి గారి స్టాలిన్ లో సావిత్రి గారు ఉన్నారంట. బన్నీ హీరో ఎవరు? పాస్. ఎస్వి రంగారావు గారు మ్యూజిక్ డైరెక్టరు. కృష్ణ గారు రాజా సినిమాలో ఉన్నారు.
లాఠీని తెలుగులో ఏమంటారు? పాస్. 4 రాంగ్ 40 పాయింట్లు. ఒక చీమ ఉంటది, అది రోడ్ క్రాస్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటది అనమాట. ఓకే. అయితే చాలా వెహికల్స్ వస్తాయి, అది రోడ్ దాటడానికి చాలా కష్టపడుతూ ఉంటది. అయితే ఒక మ్యాన్ వచ్చి ఆ చీమని ఇట్లా చేతిలో పెట్టుకొని రోడ్ క్రాస్ చేస్తాడు. అయితే ఏంది ఇవాళ ఇంత కలర్ఫుల్ గా ఉన్నావు ఎందుకు అని అంటే, ఇవాళ నా హ్యాపీ బర్త్డే, అందుకే నేను కలర్ఫుల్ డ్రెస్ లో వేసుకున్నాను, అందుకే రోడ్ దాటితే ఏ వెహికల్ అయినా వచ్చి గుద్దేస్తుందని దాటలేదు అని. అప్పుడు ఓ నీ హ్యాపీ బర్త్డే నా అంటే హ్యాపీ బర్త్డే టు అని కొడితే చీమ చచ్చిపోతుంది. రుచిత రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఏమవుతుంది? నాకు గుండె నొప్పి వస్తుంది. రాశి ఏ జిల్లా కలెక్టర్? చీమలు ఏం ధరిస్తాయి? నగలు. రష్యా మనకి ఎంత దూరం? 1 కిలోమీటర్. అంజలి సినిమాలో పాప ఎవరు? నేనే. రవళి ఏ సినిమాలో ఉంది? అంజి. వేళ్లకి ఏం ధరిస్తారు? పువ్వులు. ఎవరు? ఓకే. సెల్ ఫోన్ ని ఆన్ చేస్తే గుండె నొప్పి వస్తుందంట, జాగ్రత్త. ఆన్ చేయగానే వచ్చేస్తుందా గుండె నొప్పి? అంటే సెల్ ఫోన్ ఎప్పుడు ఆఫ్ లో పెట్టుకోవాలా? ఈ పాటకి పోయి ఉండాలి మనం అందరం. అది మీరే చెప్పాలి. నాకు తెలిసి మాక్సిమం సెల్ ఫోన్ ఈ మధ్య కాలంలో యూతే వాడుతున్నారమ్మా. మీరు వాడతారా లేదా? సుమ గారు యూత్ అంటే మీరు కూడా కదా. అదే నేను వాడతాను అనుకో, అది వేరే విషయం. కాకపోతే నాకు గుండె నొప్పి రాదు, మీకు వస్తుంది. తొందరగా వస్తుంది. నా గుండె లేదు, నాకు ఓన్లీ కిడ్నీ ఫీవర్ ఉంది. నా గుండెల్ని ఎప్పుడో నా అభిమానులకు ఇచ్చేసా. అందరూ బిస్కెట్లు ఇస్తుంటే నేను గుండె ఇచ్చేసా. తీసుకోండి, పంచండి. మీ యాంకరింగ్ మీరు ముగ్గురికి, వాళ్ళది ఇంకో ముగ్గురికి పంచేయమని చెప్పండి. సుమ గారు మీ యాంకరింగ్ పోస్ట్ ఇస్తారా? యాంకరింగ్ పోస్ట్ ఇచ్చేస్తారా? గుండె ఇచ్చేసాను, యాంకరింగ్ పోస్ట్ ఇవ్వనా ఏంటి? తీసుకో. రాశి ఏ జిల్లా కలెక్టర్? పాస్. చీమలు నగలు ధరిస్తాయి. ఇందాకేమో ఈవిడ కలర్ఫుల్ డ్రెస్సులు వేసింది, నువ్వేమో మంచిగా నగలేసావు. రష్యా మనకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అంజలి సినిమాలో పాప నువ్వే. రవళి అంజి సినిమాలో ఉంది. వేళ్లకి పువ్వులు వేసుకోవాలి. 6 రాంగ్ 60 పాయింట్లు. కాంతి లోక్షిత రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బద్రీ సినిమా హీరో ఎవరు? నేనే. మాయం సినిమా హీరో ఎవరు? రాజీవ్. సీడీలు ఎక్కడ ప్లే అవుతాయి? షాప్ లో. ఒక్కడున్నాడు సినిమా హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ ఏ సినిమా హీరో? పూజ. ఏం వండితే మంచు తయారవుతుంది? బొగ్గు. కొండలు ఎందుకు ఎక్కాలి? కుండలు చేయడానికి. మురారి సినిమా హీరో ఎవరు? నేను. డ్రైవింగ్ ఎవరు చేస్తారు? చేయరు. పరుగు బద్రీ సినిమా హీరోయిన్ ఎవరు? నువ్వే. మాయం సినిమా హీరో రాజీవు. సీడీలు ఎక్కడ ప్లే అవుతాయి? షాప్ లో. అంటే షాపుల్లో ఇళ్లలో సీడీలు ప్లే అవుతాయి, అది కాకుండా ఆకాశంలో అట్లా ఏమైనా చెప్పుంటే ఇవ్వకుండా ఉండేవాళ్ళు. చిచి ఇచ్చుండేవాళ్ళు. ఒక్కడున్నాడు సినిమా హీరో పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ పూజాలో హీరో. ఏం వండితే మంచు తయారవుతుంది? బొగ్గు. కొండలెక్కి కుండలు చేయాలంట. మురారి సినిమా హీరో నువ్వే. 2 సార్లు నువ్వే రిపీట్ అయ్యింది. డ్రైవింగ్ ఎవరు చేస్తారు? చెయ్యరు, ఇది ఇవ్వలేము. 6 రాంగ్ 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. కాంతి చూడు. ఏ సమంత, బి నిత్యా మేనన్, డి రామ్ చరణ్, సి సాయి కుమార్ గారి సడన్ గా నేమ్ స్ట్రైక్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం ఇట్రా. ఆయిల్ తెచ్చుకునేదానిగా చెప్తా. తిరుగు తిరుగు. ఇప్పుడు వచ్చిందా? ఇన్ని చెప్పే పెద్దల చెవుల్లో పేరు చెప్పేసింటే చెప్పేసేదానిగా. అదొక్కటే తప్ప ఇంకేమైనా అడుగు. ఓకే, వచ్చిందా? సాయి కుమార్ గారి తిరుగు. బిగ్ అనుకున్నారా? కాదు, నీ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తున్నా నేను. నిజంగా నేమ్ స్ట్రైక్ అస్సలు కావట్లేదు. లాస్ట్ రిసార్ట్ వాడాల్సిందే నేను. అది ఇంట్లో పెట్టుకుంటా, దాచుకుంటా. సుమ్మగారు పిన్నని మళ్ళీ తీసుకోవద్దు. అచ్చడి పెట్టండి. ఇవ్వరా? ఓకేనా? గుర్తొచ్చిందా? ఇంకా రావట్లేదు అంతే. అయితే వెళ్ళిపో. వచ్చేసింది. ఇన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినా నీకు రాలేదు. ఫైనల్. ఏ సమంత. ఏ సమంతానా? సమంత. ఏ చూద్దాము. కరెక్ట్, సమంతానే. బి నిత్యా మేనన్. నిత్యా మేనన్. నిత్యా మీనన్ లాగానే ఉంది. చూద్దాము.
కరెక్ట్. థ్యాంక్ యూ. అండ్ సి ఆది. ఆది. నేను ఎన్ని సార్లు నీకు ట్రీట్మెంట్ చేశా కానీ మీరు ఉపయోగం లేదు. చేశారు కాబట్టి అసలు ఇంకా రాలేదు. ఏయ్ నేను ట్రీట్మెంట్ చేసినటువంటి పేషెంట్స్ చెడిపోయినటువంటి చరిత్రలు లేవు, అంతా మెరుగయ్యాయి, బాగుపడ్డారే గాని ఇలా అసలు భూమి మీద ఉన్నారా? ఏయ్ అందరు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. 2 సార్లు 3 సార్లు మన స్టార్ మేళకు వస్తున్నారు. ఏం నువ్వు రాలే? నేను వచ్చా. ఓకే, ఐ అగ్రీ. చూద్దాం ఆది అవునా కాదా అని. ఆది నీ పాయింట్ లేది. డి రామ్ చరణ్. చూద్దాం. మూడు కరెక్ట్ 30 పాయింట్. రుచిత చూడు. ఏ రకుల్ ప్రీత్ సింగ్, డి రాజ్ తరుణ్, సి ఇలియానా. డి రాజ్ తరుణ్. ఓకే. బి మహేష్ బాబు. ఫైనల్ అను. ఫైనల్. ఏ రకుల్ ప్రీత్ అవునా? అవును, రకుల్ ప్రీత్. ఏ రకుల్ ప్రీత్ సింగ్ ఏనా? రకుల్ ప్రీత్. చూద్దామే. అవును. బి అని కొంచెం డౌట్ గా ఉండింది. బి మహేష్ బాబు అన్నావు, అసలు అస్సలు పోలికలు లేవు. కళ్యాణ్ రామ్. మీరిద్దరు చెప్పండి. కళ్యాణ్ రామ్. చూద్దాము. బి. బి కళ్యాణ్ రామ్. సి ఇలియానా అన్నావు. ఏమంటావు కాంతి? స్నేహ. నజరీన్. స్నేహ అనుకుంటున్నావు. ఓకే. సింధు. స్నేహ. నేను స్నేహ అని అనుకుంటున్నా. చూద్దాం. అండ్ డి రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ కరెక్ట్ కదా ఇది? అలాగైతే 20 పాయింట్లైనా వస్తాయి. ఎస్ 20 పాయింట్స్ రుచిత. సింధు ఇప్పుడు నువ్వు చూడు. ఏ వెంకటేష్, బి మహేష్ బాబు, సి ఎవరో సరిగ్గా చూసుకో. బాలకృష్ణ, సమంత. ఏ వెంకటేష్, బి మహేష్ బాబు, సి బాలకృష్ణ, డి సమంత. ఫైనల్. ఏ వెంకటేష్. చూద్దాము. అవును. బి మహేష్ బాబు. జనరలీ మహేష్ బాబుని చాలా ఈజీగా గుర్తుపడతారు, అలాగే తప్పుగా గుర్తుపట్టడం కూడా ఉండదు. ఇందాక రుచితనే అలా చేసింది పాపం, ఒక్కోసారి జరుగుతుంటుంది. సి బాలకృష్ణ. రెడీ ఉన్నా కరెక్ట్ అని. అండ్ డి సమంత. ఇది డౌట్. ఏమంటారు నజరీన్? డౌట్. ఎవరు మరి? ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రాబబ్లీ రంభా. చూద్దాము. డి ఎవరు? రంభా.
రంబ 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 3 కరెక్ట్ 30 పాయింట్లు. నజరీన్ కి ఎలాంటి పిక్చర్స్ వస్తాయో చూద్దాం. ఏ రకుల్, బి ప్రభాస్, సి ఎన్టీఆర్, డి రమ్యకృష్ణ. ఫైనల్. ఏ రకుల్ అవునా? అవును అనుకుంటున్నా. నేను కాదు అనుకుంటున్నా. కానీ ఎవరో తెలియట్లేదు. అయితే నేను కూడా అదే అనుకుంటున్నా. నేను ఫోర్ హెడ్ కొంచెం పెద్దగా ఉంది కదా. ప్రియమని కాదు, అనుష్కేమో అనిపిస్తోంది నాకు. కరెక్ట్ కాదు కానీ చూద్దాం. సిమ్రన్. సిమ్రన్. బి ప్రభాస్. ఇది సాయి ధర్మ తేజ్ ఏమో. ఫైనల్లీ సి ఎన్టీఆర్ అయితే కరెక్ట్. చూద్దాము. అవును. అండ్ డి రమ్యకృష్ణ. చూద్దాం. మూడు కరెక్ట్ 30 పాయింట్. ఈ రౌండ్ అయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలో. బస్ వస్తుంది ఇప్పుడు. బస్ మీద ఊరి పేరు సినిమా పేరు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రావచ్చు. మీరు ఐడెంటిఫై చేస్తే బజర్ నొక్కాలి. 10 సెకండ్స్ లోపల చెప్పాలి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. చూడండి. నజరీన్. 10, 9, 8. బ్రూస్లీ. బ్రూసిలీ. చూద్దాం. బెంగాల్ టైగర్. పాపం -10. ఈ 10 పాయింట్లు నువ్వు సింధుకో, రుచితకో, కాంతికో ఇవ్వాలి. సో నువ్వు ఎవరికి ఇస్తావు చెప్పు పాయింట్లు ఇప్పుడు. సింధుకి 10. తర్వాత బస్. రుచిత. అంతఃపురం. అంతఃపురం. అంతపురం. అనంతపురం. 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 చూద్దాం. ఆనందపురం విశాఖపట్నం జిల్లాలో ఉంది. -10 రుచిత. ఏం చేద్దాం ఇప్పుడు? వీళ్ళకి ఏదో ఒక టాస్క్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం ఏమిద్దాం? కొన్ని జంతువుల సౌండ్లు చేయమని చెప్దాం. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇద్దాం. కాంతి ఫస్ట్. ఎప్పుడు ఫస్ట్ నేను. సరే ఓకే, సింధుతో మొదలెడదాం. నువ్వు ప్రేమగా అరిచేటువంటి కాకి సౌండ్ చేయి ఇప్పుడు. ఇంకా కొంచెం 5 టైమ్స్ చేయి. కావ్ 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 కావ్. నేను నీకు చూపిస్తాను చూడు మంచిగా. కావ్ కావ్ కావ్. అట్లా. రెడీ? కావ్ కావ్ కావ్. ఇప్పుడు కోపంగా అరిచే కాకి. కావ్ 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 కావ్. నన్ను చూడు. కావ్ కావ్ కావ్. చెయ్. కావ్ కావ్ కావ్. కొత్త జంతువు సౌండ్ లో ఉంది. నువ్వు జంతువు కాబట్టి నీకు కొత్త ఏడుస్తున్న కాకి. కావ్. చేడు కొంచెం. కావ్ కావ్ కావ్. సుమగారు టాప్ మీకా మాకా? మీరు ఎంత బాగా చేస్తే మా పరిస్థితి ఏంటి? రెక్కలతో తుడుచుకుంటుంది. కావ్ కావ్ కావ్. కొన్ని కాకులు టిష్యూ పేపర్ కూడా పెట్టుకుంటాయి. కావ్ కావ్. ఇప్పుడు దయ్యం పట్టిన కాకి. ఇది కరెక్ట్ గా ఉంది. కావ్ 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 కావ్. కావ్. చెయ్యి. కావ్. కొంచెం ఫీల్ కోసం. కావ్ 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 కావ్.
ఇప్పుడు కాంతి నువ్వు ఒక జంతువుని సెలెక్ట్ చేసుకో. మీరు చెప్పండి. ఇంకా మేక. ఓకే. ఇంటికి వచ్చినటువంటి బంధువులని తన ఓవర్ యాక్షన్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న మేక. బంధువులు ఎవరు? మేమే. పిల్లనా? రానా? అమ్మా నెక్స్ట్ రౌండ్ ఆన్సర్స్ ఎక్కడ చూసేస్తున్నా నాకు. అయ్యో. ఓకే లేదు. ఇప్పుడు అద్దం చూసుకుంటూ మేకప్ వేసుకుంటున్న తన అందాన్ని పొగుడుతున్న మేక. ఓకే రెడీ. నువ్వెంత అందంగా ఉన్నావో చెప్పుకోవాలి. మేక కన్నా అయితే అవునే అస్సలు వస్తలేదు. అది వాయిస్ కూడా అసలు ఇంకేం చేస్తాం. ఈలోగా నిన్ను మటన్ బిర్యానీ కోసం పిలిచారు. పద. నో. సెల్ఫీ తీసుకుంటున్న మేక. మూతి పెట్టి మూతి. ఇప్పుడు మీకు అర్థమైందిగా సెల్ఫీ మూతులు ఎక్కడి నుంచి వచ్చాయో. ఇదే. నెక్స్ట్ నువ్వు ఉన్నావు. నేను కోడిపిల్ల సౌండ్ చేయాలని. కోడిపిల్ల. సరే ఓకే. దగ్గర చెప్పుదా. అవతలకి. మీ అమ్మ అక్కడ ఉంది. ఇప్పుడు పెద్ద కోడి. పెద్ద కూడా కుక్క పిల్ల ఎలా చేయాలా? చిన్న కుక్క పిల్ల. అన్ని చిన్న చిన్నవే వచ్చా నీకు? కొడతట్లేసు. అన్ని జంతువుల్ని కొడితే ఎలా చేస్తుందో వచ్చా నీకు? ఒక కుక్కలు మాత్రమే వచ్చా. అక్కడక్కడ ఒక్కొక్కటి ఏరుకుంది. పంది. గాడిద. ఈ గాడిదకి సౌండ్ బాక్స్ లేదనుకుంటా. ఓకే ఎవరికి ఇస్తావు? నస్రీన్కి ఇస్తున్నాను. నస్రీన్ నీ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది, తీసుకో. ఓకే నెక్స్ట్. మళ్ళీ చూడండి, మెల్లిగా పో బాబు. సింధు. డైనమైట్. చూద్దాం. నెక్స్ట్. కాంతి. కాట్రేని కోన. అదే కనిపించింది. కాట్రేని కూన. చూడాలి నేను ఇప్పుడు. చూద్దాం. కాట్రేని కోన కరెక్ట్ ఆన్సర్. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఓకే 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ
ఆలకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం योग तस्मैक भोग रस्मैक राग हिन्दोळम् अंगांग तेज शृंगार भाव सुकुमार सुंदरम् आचंद्र तार संध्या समीर नीहार हार भूपालम् आनंद तीर बृंदा विहार मंदार सागरम् లోక్షిత చప్పట్లు తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా డైలాగ్ వినిపిస్తాము డైలాగ్ వచ్చినప్పుడు బజర్ నొక్కకండి క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కండి డైలాగ్ 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది సార్ బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నారని వాళ్ళని తరిమి కొట్టాం కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకంటే 1000 రెట్లు మనల్ని మనమే దోచుకున్నాం ఈ రోజు మన పిల్లలు చదువుకోవాల్సింది ఆ తెల్లోడి గురించి కాదు సార్ మనలాగే ఉంటూ మనల్ని దోచుకుంటున్న నల్లోడి గురించి ఎమోషనల్ గా డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు నజరీన్ కళ్యాణ్ రామ్ ఎస్ 10 పాయింట్స్ ఈ డైలాగ్ ఇజం సినిమాలోనిది ఈ సినిమా డైరెక్టర్ ఎవరు సింధు పూరి జగన్నాథ్ కరెక్ట్ 10 పాయింట్లు స్టార్ట్ నజరీన్ 1945లో మనకు స్వాతంత్రం వచ్చింది సార్ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టేశాం వాళ్ళకంటే మన వాళ్ళే మనకంటే 1000 రెట్లు ఎక్కువ దోచుకుంటున్నారు సార్ సింధు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది సార్ బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారని తరిమి కొట్టాం సార్ ఓకే కాంతి 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది సార్ బ్రిటిష్ వాళ్ళని మనం తరిమి కొట్టాము కానీ వాళ్ళకన్నా ఎక్కువ మన వాళ్ళే మనల్ని ఎక్కువగా దోచుకుంటున్నారు సార్ నెక్స్ట్ డైలాగ్ నీది 1వ తరగతి తప్పిన బ్రెయిన్ అయితే నాది డిగ్రీ చదివిన బ్రెయిన్ నీ ఇంట్లో బాంబులుంటే నా ఒంట్లో దమ్ముంది నీ జేబులో డబ్బుంటే నా జేబులో రివాల్వర్ ఉంది ఇదే రివాల్వర్ నువ్వు తీస్తే ఇల్లీగల్ నేను తీస్తే లీగల్ మనిషిని నువ్వు చంపితే హత్య నేను చంపితే రక్షణ ఈ డైలాగ్ ప్రకారం హరికృష్ణ ఏం చదివిన బ్రెయిన్ అని చెబుతున్నాడు నజరీన్ 1వ తరగతి చదువుకున్నప్పుడు ఆయనది ఏ బ్రెయిన్ అని హరికృష్ణ గారిది ఏం బ్రెయిన్ అని చెప్పాడు 1వ తరగతి చదువుకున్న బ్రెయిన్ నువ్వు అంతే చదివావు కాంతి బజర్ నొక్కేదాన్నిగా తెలుసుంటే అంటే ఇది పాస్ అవుతుంది ఎట్లాగో నువ్వు నొక్కినా నొక్కకపోయినా ఓకే పాస్ టు రుచిత నాకేం తెలుసు సింధు డిగ్రీ చదివిన బ్రెయిన్ కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు సింధు ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది నజరీన్ సీతయ్య కరెక్ట్ 10 పాయింట్లు నెక్స్ట్ డైలాగ్ ఒరే పుత్రరత్నం అరే నాన్న అశ్విన్ లేరా తండ్రి చిన్న సైజు ఎస్ఐ కొడుకు పెద్ద సైజు పూర్వం పోగానే జనం నన్ను చూసి నవ్వుకున్నారా కనీసం హోంగార్డ్ సెలక్షన్స్ కైనా వెళ్ళరా లేరా నాన్న అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు కలలు కనండి అన్నాడు నాన్న కళలు కనడానికి ఎక్కువసేపు నిద్రపోతున్నాను నాన్న ఒరే ఆయన కనమంది నిద్రలో కలలు కాదురా మంచి భవిష్యత్తుని కలగలమన్నాడు నాగేశ్వరరావు కొడుకు నాగార్జున అయ్యాడు కృష్ణ కొడుకు మహేష్ బాబు అయ్యాడు ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ అయ్యాడు నా కొడుకేంటి రాజా పోరంబోక్ అయ్యాడు గాడ్ మస్ట్ బి. ఈ సంభాషణ ప్రకారం రాజ్ తరుణ్ ని లేపుతున్న నటుడు ఎవరు నజరీన్ పోసాని కృష్ణమురళి కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు ఈ సంభాషణ ఈడో రకం ఆడో రకం సినిమాలోనిది అందులో రాజ్ తరుణ్ తో పాటు నటించిన మరో హీరో ఎవరు నజరీన్ మంచు మనోజ్ రాంగ్ ఆన్సర్ పాస్ టు కాంతి విష్ణు కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు నెక్స్ట్ డైలాగ్ ఏమైనా లేకపోతే తెగ చదివేత్తనం ఏంటి పేపర్లో మన గురించి పడిందా పడింది రోజుకి 20 పెట్లు సిగరెట్లు కాల్చేవాళ్ళు ముసలోళ్ళు ఎవరంట ఏం నిజమే నిజమే ముందే పోతారుగా క్యాన్సర్ వచ్చి ఏంటి ఎలా కొలమా కాదు ఎర్నాకుళం సార్ నమస్తే సార్ వారిని మేనేజర్ని చూసి కంగారడిపోయావా నేను ఇంకా మా పవన్ రంగం అని అనుకుని స్టన్ అయిపోయింది తెలుసా హౌ డేర్ యూ నా ముందే సిగరెట్ కాలుస్తావా సరే సార్ ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు కాంతి సునీల్ గారు ఎస్ 10 పాయింట్స్ ఈ సంభాషణ నువ్వు లేక నేను లేను సినిమాలోనిది అందులో హీరోయిన్ ఎవరు నజరీన్ ఆర్తి అగర్వాల్ 10 పాయింట్లు
ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. కాంతి, నీకు ఏ గిఫ్ట్ కావాలి? అది ఇండక్షన్ స్టవేనా? ఇది ఇండక్షన్ స్టవ్. ఓకే. నజరీన్, సింధు, మీ ఇద్దరికి టై అయిపోయింది. నీకేం గిఫ్ట్ కావాలి? కాఫీ మేకర్. నజరీన్, నీకేం కావాలి? రైస్ కుక్కర్. రైస్ కుక్కర్. ఓకే నజరీన్, ఫస్ట్ నువ్వు తీసుకో. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. గోలీ గేమ్. గోలీ తీసుకోండి. గోలీని ఇక్కడ వదలండి. ఈ మార్క్ ముందర తీసుకెళ్ళండి. దీన్ని ఎట్లాగైనా సరే అది మారం చేసినా ఎక్కించండి. వెళ్ళమ్మా నా బంగారం. ఎక్కించిన తర్వాత 2 సార్లు కొట్టాలి. కొట్టి మళ్ళీ దింపేయాలి. అరే రే రే, ఎక్కువ స్పీడ్ వద్దు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఓకే, దీన్ని మళ్ళీ ఇందులోకి వేసి కొట్టండి. మళ్ళీ ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి. సో 10, 20, 30, 40, 50 పాయింట్లు వస్తాయి. ఒకవేళ గోలీ మధ్యలో ఎక్కడైనా పడిపోయింది అనుకో, పడిపోయిన రింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకో ఫ్రెష్ గోలీ తీసుకొని వచ్చి ఆడేసేయచ్చు. మళ్ళీ మొదటి నుంచి ఆడక్కర్లేదు. 2 సార్లు కొట్టడం కంపల్సరీ ప్రతిసారి. రెడీ, 1, 2, 3 గో. గీత అవతలేస్తున్నావు అమ్మాయి, నువ్వు మళ్ళీ వేసుకో. అక్కడి నుంచి టైం అప్. ఇది వేసేటప్పటికల్లా టైం అప్ అయింది. సో ఇక్కడికల్లా 10, 20, 30, 40, 50, 50, 100 పాయింట్స్ వచ్చేసాయి. 100 + 10, 110, 120, 120. నెక్స్ట్ ఎవరు ఆడతారు? సింధునా నజరీనా? మంచి అండర్స్టాండింగ్. రెడీ సింధు, 1, 2, 3 గో. టైమ్ అప్. ఇక్కడేమో 100 పాయింట్లు, 110, 120, 130. రెడీ, 1, 2, 3 గో.
అచ్చో ఇక్కడ నుంచి ఆడొచ్చా? అదే ఆ లాస్ట్ వన్ నుంచి ఆడు. ఓకే టైమ్ అప్. 100 పాయింట్లు. నజరీన్ గెలవాలంటే టార్గెట్ 150. ఇప్పుడు లీడ్ వచ్చేసి సింధుది. రెడీ 1 2 3 గో. అమ్మా అలా తీసుకున్నా దాన్ని ఆపు కానీ రెండిటితో పట్టుకొచ్చేయకమ్మా. కొత్త కొత్త గేమ్లు కనిపెడుతున్నారు మీరు. కొట్టలేదు. సరే ఆడు. రింగ్ వరకు వెళ్ళాలి కదా. మళ్ళీ వెనక్కెళ్ళు తీసుకో. అది వెనక్కెళ్ళు. ఫస్ట్ నుంచి ఆడమ్మా. అక్కడి నుంచి ఆడు. అలా రెండిటితో కలిపి వేయకూడదు. తప్పు ఆడద్దు. ఆడితే పాయింట్లు పోతాయి. టైమ్ అప్. 50 40 ఓకే 90. ఈ రోజు మన విన్నర్ సూర్యాపేట నుంచి సింధు. తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కరా గజగమనా. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కరా గజగమనా. కంగ్రాచులేషన్స్, నువ్వు ఎయిర్ కూలర్ గెలుచుకున్నావు. ఈ రోజు సూర్యాపేట. మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బాయ్.